నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా తీవ్రవాదులు నష్టం చేకూర్చినా అది హైదరాబాద్కు సంబంధించి అక్కడే మూలాలు ఉన్నాయని చెప్పి గతంలో మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు రేవు పార్టీ దేశంలో ఎక్కడ జరిగినా కూడా హైదరాబాద్ సంబంధించి సినీ తారలు కావచ్చు, సినిమాకు సంబంధించి కావచ్చు, మిగతా విఐపీలకు సంబంధించి వారందరూ కూడా ఈ రేవు పార్టీలకు హాజరవుతున్నారని ఒక చందంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీని చూసినట్టయితే హైదరాబాద్కు సంబంధించి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 10ల సంఖ్యలో ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారు. వారి వివరాలను కూడా పోలీసులు బహిర్గతం చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వాసు అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకునేందుకు ఈ రేవ్ పార్టీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్తో పాటు మత్తు పదార్థాలు, మందు, ఇతర విందు కూడా జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అయితే విపరీతమైన సౌండ్ పొల్యూషన్ జరగడం ద్వారా స్థానికులు పోలీసులకు ఈ సమాచారాన్ని చేరవేయడంతో పోలీసులు ఉదయం 5 గంటలకు ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడులు చేసి అక్కడున్న వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరొక వైపు అక్కడున్న కొద్దిమంది రక్త నమూనాలు కూడా సేకరించి వాటిని పరిశీలించేందుకు అంటే వాటిని పూర్తి స్థాయిలో పరీక్షించేందుకు మరి పరీక్షా కేంద్రాలు కూడా తరలించడం జరిగింది. అయితే ఇది ఇలా ఉంటే దీంట్లో ప్రధానంగా మనం గమనించవచ్చు, మొత్తం ఈ పార్టీలో 101 మంది ఈ పార్టీలో పాల్గొన్నారు. అందులో 30కి పైగా మహిళలు ఉన్నారు. ఆ మహిళల్లో యువతులే అత్యధికంగా ఉన్నారు. అందులో సినీ నటి హేమ కూడా ప్రత్యేకంగా మనం గమనించవచ్చు. అయితే దానికి సంబంధించి ఆమెకు సంబంధించి కూడా ఒక ఫోటోను పోలీసులు బహిర్గతం చేయడం జరిగింది, మీడియాకు విడుదల చేశారు. అయితే ఇదే విషయాన్ని నేను ఇక్కడ లేను, హైదరాబాద్లో ఉన్నాను, హైదరాబాద్లోనే ఫామ్ హౌస్లో ఉన్నా అని చెప్పి తను ఒక వీడియోను విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించి నిజాలను నిర్ధారించాల్సిన అవసరం పోలీసులకు ఉంది. తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వారు కూడా ఈ వివరాలకు అంటే వారి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే దీన్ని ఒక పూర్తి స్థాయిలో పరిశీలన చేసినట్టయితే అసలు రేవు పార్టీలు ఎందుకు చేసుకోవాల్సిన అవసరం ఉంది, రేవు పార్టీల ద్వారా ఎవరికి లాభం, రేవు పార్టీల ద్వారా ఎవరు నష్టపోతున్నారు, ఎవరు లాభం పొందుతున్నారు, దీనికి ఎంత ఖర్చు అవుతుందంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒక బర్త్డే కోసం ఒక రేవు పార్టీ నిర్వహించాల్సిన అవసరం ఉందా అంటే అవసరం లేదు. కానీ డబ్బున్నవారు వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తారు. కానీ ఒక పేదవాడికి ₹1 అన్నా లేదంటే ₹5 ₹10 వాటి విలువ తెలుస్తుంది. కానీ ఇక్కడ ఆ డబ్బులకు ఒక విలువ లేదు. ఆ విలువ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు చాలామంది కూడా ఇక్కడ వారు అంటే ఎంటర్టైన్ అవ్వాలి. ఒక బర్త్డే కావచ్చు, లేదంటే ఇంకా వెడ్డింగ్ కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కావచ్చు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, వారికి కావాల్సింది ఇక్కడ దొరుకుతుంది. అందుకోసమే ఈ రేవు పార్టీలను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో హైదరాబాద్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే ఏపీలో కూడా ఇలాంటి రేవు పార్టీలు జరిగినాయి. ఇందులో కూడా చాలామంది పోలీసులకు పట్టుపడ్డారు. కానీ బెంగళూరులో జరిగిన ఈ రేవు పార్టీని చూసినట్టయితే 30 మంది మహిళలు అంటే అందులో యువతులే 30 మంది ఉన్నారు. ఆ యువతుల వివరాలు అయితే తెలియాల్సింది. అందులో భాగంగా సినీ నటి హేమనే ఈ వ్యవహారం అంతా నిర్వహించారని చెప్పి ఒక ఆరోపణలు తెర మీదకి వస్తున్నాయి. నిజానికి తను అక్కడే ఉండి ఆ వీడియో చేసింది అని చెప్పేసి కొద్దిమంది సోషల్ మీడియాలో వివరాలు వస్తున్నాయి. తను అక్కడే ఉంది, అదే ప్రాంతంలో ఉంది, అక్కడే పోలీసులకు అదుపులో ఉంది. అయినప్పటికీ ఏ విధంగా వీడియో చేయాల్సి వచ్చింది, ఎందుకు ఆ వీడియో అక్కడ నుండే పంపించాల్సిందో. ఒకవైపు ఫామ్ హౌస్లో ఉన్నా అని చెప్తుంది. మరి ఫామ్ హౌస్ తనకు అసలు ఫామ్ హౌస్ ఉందా లేదా, ఎందుకోసం మరి అక్కడే ఉన్న పరిసర ప్రాంతాల నుండి వీడియో విడుదల చేసి మరి తన అభిమానులకు కావచ్చు, సినిమాకు సంబంధించిన మిగతా వాళ్ళకు కావచ్చు ఇలాంటి వివరణ ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఇటువైపు శ్రీకాంత్ కూడా తనకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఎప్పుడు కూడా ఎటువంటి రేవ్ పార్టీలకు నేను వెళ్ళాను, వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి శ్రీకాంత్ కూడా ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. కానీ హేమ విడుదల చేసిన ఏదైతే వీడియోను చూసినట్టయితే పోలీసులు విడుదల చేసిన వీడియోకి హేమ విడుదల చేసిన వీడియోకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. తను జుట్టు కత్తిరించుకున్నది అని చెప్పేసి ఒక వైపు తెలుస్తుంది, మరొక వైపు ఒక జుట్టు పూర్తిగా ఉంది. ఒక వీడియోలో జుట్టు ఉంది, లాంగ్ హెయిర్ ఉంది, దీంట్లో షార్ట్ హెయిర్ ఉంది. నిజానికి అదే పరిస్థితిలో మరి హేమ జుట్టు కట్ చేసుకుందా లేదంటే లోపలికి మలిచి ఈ వీడియో చేసింది అనేది మాత్రం ఒక అభిమానుల్లో ఒక ప్రశ్నగా మారింది. అయితే ఈ వ్యవహారం అంతా నడిపింది హేమనే కాబట్టి హేమనే అని చెప్పి చాలామంది చెప్తున్నారు. నిజానికి మరి తనకు అంత అవసరం ఉందా లేదంటే తను ఇంత పెద్ద ఈవెంట్ను ఆర్గనైజ్ చేసి వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తుందా అన్నది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే తనకు సినిమా క్యారెక్టర్ లేదు. ఈ మధ్య సినిమాల్లో కూడా చాలా అరుదుగా తన క్యారెక్టర్లు వస్తున్నాయి. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం ద్వారా తనకు కావాల్సిన ఆదాయం
పొందేందుకు అవకాశం ఉంది. లేదు అంటే ఇంకా అనేక హైదరాబాద్లో అయితే అందరికీ తెలిసిపోతుంది, లేదంటే చాలామందికి వివరాలు తెలుస్తాయి. కాబట్టి బెంగళూరులో ఇట్లాంటి ఈవెంట్ చేసినట్టయితే గుట్టు చప్పుడు కాకుండా జరిగేందుకు అవకాశం ఉంది. మరొక వైపు అక్కడ అంటే సినిమాకు సంబంధించి చాలామంది వచ్చినా, ఒకవేళ బయటికి వచ్చినా కూడా ఎవరికి గుర్తుపట్టే అవకాశం ఉండదు. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు సినిమా తారలు అంటే చాలామంది గుర్తుపడతారు, కానీ బెంగళూరులో, కర్ణాటకలో ఈ వివరాలు ఏవి కూడా గుర్తుపట్టేందుకు అవకాశం ఉండదు. కానీ ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన స్టిక్కర్ కూడా ఇక్కడ ఉంది అంటే ఏ స్థాయిలో వీళ్ళు ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేశారన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కావాలని చేశారు, ఇందులో మత్తు పదార్థాలు వాడారు, తర్వాత డ్రగ్స్ వాడారు, చాలామంది యువతులు ఉన్నారు. ఎందుకు ఈ పార్టీలో యువతులు ఎందుకు ఉండాలి? రేవ్ పార్టీలో ఎందుకు యువతులు తీసుకొచ్చుకోవాలి? ఒక బర్త్డే చేసుకుంటే అందుకు సంబంధించి పురుషులే ఉండొచ్చు కదా. ఎంటర్టైన్ కావాలంటే ఇంకా సినిమా హాల్కి వెళ్ళాలి, లేదంటే పిక్నిక్ వెళ్ళాలి, లేదా మరొక బయట కంట్రీకి వెళ్ళైనా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. కానీ ఈ రేవ్ పార్టీ ద్వారా కొద్దిమందికి సంబంధించి లబ్ధి చేకూరేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రేవ్ పార్టీని నిర్వహించింది ఒక మహిళ అని చెప్పేసి చాలామంది ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తన కెరియర్ నడవాలి, తన గుర్తింపు ఉండాలి, తనకు సంబంధించి ఫ్యామిలీ గడవాలి, లేదంటే తనకు సంబంధించి విలాసవంతమైన జీవితాలు గడిపేందుకు ఇలాంటి రేవ్ పార్టీలకు మహిళలు వస్తున్నారు, లేదంటే మహిళలే నిర్వహిస్తున్నారు, యువతులు వస్తున్నారు. యువతులు వారి జీవితాలను మరి ఇక్కడ నాశనం చేసుకుంటున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా డబ్బున్న వ్యక్తులకు వాటికి విలువ తెలియదు కాబట్టి ఆ విలువకు సంబంధించి ఏ దానికైనా వెల కట్టేందుకు అవకాశం ఉంది. కాబట్టి మహిళలు, యువతులు అటువైపు వెళ్లకుండా ఉంటే మనం కొంత మార్పు కలిగిన వారిగా ఉంటాము, లేదంటే సమాజంలో ఒక మార్పుకు శ్రీకారం చుట్టిన వారు ఉంటాం. మరి ఇలాంటి రేవ్ పార్టీల ద్వారా సమాజానికి ఆ సినిమా తారలు కావచ్చు, లేదంటే విఐపీలు కావచ్చు, అంటే ఒక ప్రజాప్రతినిధి కావచ్చు, లేదంటే మిగతా ఏ స్థాయిలో ఉన్న సమాజానికి మంచిని ఇవ్వకపోయినా పర్లేదు, కానీ చెడును మాత్రము ఇవ్వద్దు అని చెప్పేసి చాలామంది సినిమా అభిమానులు కోరుకుంటున్నారు.